అందరికీ నమస్కారం. నేటి వీడియోలో షోల్డర్ జాయింట్లను ఎలా తనిఖీ చేయాలో, లోపాలను గుర్తించి తిరిగి పనిచేయడానికి పీసీబీని ఎలా పరీక్షించాలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరన మీరు చేయగలరు. సోల్డరింగ్ చేయబడిన జాయింట్లను తనిఖీ చేయండి. ఏవైనా డిఫెక్ట్ ఉండవచ్చు. షోల్డర్ జాయింట్లో లోపం యొక్క రకాన్ని గుర్తించండి. తిరిగి పనిచేయడానికి ఇచ్చిన పీసీబీని పరీక్షించండి. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ సేకరిద్దాం. ట్రైనీస్ టూల్ కిట్, సోల్డరింగ్ ఐరన్ సెట్, సేఫ్టీ గాగుల్స్, ఐపీఎస్ సొల్యూషన్, క్లీనింగ్ బ్రష్, క్లీనింగ్ క్లాత్, డీసోల్డరింగ్ పంప్. సోల్డరింగ్ చేయబడిన జాయింట్స్ తనిఖీ కోసం డిఫెక్టివ్ పీసీబీని సేకరించండి. ఏదైనా భౌతిక నష్టం, లోపం కోసం బోర్డుపై దృశ్య తనిఖీ చేయండి. పీసీబీలో రెసిడ్యూస్, ప్లగ్స్ ప్రాంతాన్ని గుర్తించండి. బ్రష్తో ఐపీఏ ద్రావణాన్ని ఉపయోగించి షోల్డర్ జాయింట్లోని రెసిడ్యూస్, ప్లగ్స్ను శుభ్రం చేయండి. బ్రష్పై ఐపీఏ ద్రావణాన్ని స్ప్రే చేయండి లేదా ఫ్లష్ చేయండి. అది తగినంతగా సంతృప్తమైందని నిర్ధారించుకోండి. ఎక్కువ ద్రావణాన్ని ఉపయోగించకుండా జాగ్రత్త వహించండి, ఎందుకంటే అధిక తేమ ఎలక్ట్రికల్ షార్ట్లకు లేదా సున్నితమైన భాగాలకు హాని కలిగించవచ్చు. ఐపీఏ ద్రావణంలో ముంచిన బ్రష్తో షోల్డర్ జాయింట్స్ మరియు పరిసర ప్రాంతాలను సున్నితంగా స్క్రబ్ చేయండి. ప్లగ్స్ అవశేషాలు కనిపించే ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించండి. షోల్డర్ జాయింట్స్ లేదా భాగాలకు హాని కలిగించకుండా రెసిడ్యూస్ను సమర్థవంతంగా తొలగించడానికి తేలికపాటి ఒత్తిడిని వర్తింపజేయండి. మ్యాగ్నిఫైయింగ్ లైన్స్ను ఉపయోగించి జాయింట్స్ నిర్మాణం, ఉపరితల ఆకృతి, యాంత్రిక బంధం మరియు ఏదైనా గోధుమ రంగు మైనపు పదార్థం యొక్క ఆకృతిని జాగ్రత్తగా గమనించండి. సాధారణంగా పీసీబీలో సంభవించే వివిధ రకాల సోల్డరింగ్ జాయింట్స్ లోపాలను ఎలా గుర్తించాలో చర్చిద్దాం. డ్రై జాయింట్ లేదా క్రాక్డ్ జాయింట్. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ను ఉపయోగించి ఇన్కంప్లీట్ షోల్డర్ కవరేజ్, సక్రమంగా లేని ఆకారం లేదా షోల్డరింగ్లో కనిపించే పగుళ్ళు వంటి పేలవమైన షోల్డరింగ్ సంకేతాల కోసం చూడండి. డ్రై జాయింట్లు లేదా పగిలిన కీళ్ళు కదలిక లేదా వంగడాన్ని ప్రదర్శిస్తాయి. ఇది షోల్డర్ మరియు కాంపోనెంట్ లీడ్ లేదా పీసీబీ ప్యాడ్ మధ్య సరైన సంశ్లేషణ లేకపోవడాన్ని సూచిస్తుంది. డ్రై జాయింట్లు లేదా పగిలిన జాయింట్లు సరిగా కరిగిన జాయింట్స్తో పోలిస్తే అసమానంగా లేదా ఎగుడు దిగుడుగా అనిపించవచ్చు. పూర్ షోల్డర్, ఉమ్మడి లేదా ఎత్తబడిన భాగం, తగినంత షోల్డర్. షోల్డర్ బ్రిడ్జెస్, ప్రక్కనే ఉన్న ప్యాడ్ల మధ్య షార్ట్లు, షోల్డర్ బంతులు లేదా షోల్డర్ చిందులు వంటి అసమానతల కోసం చూడండి. భాగాలు వాటి సంబంధిత ప్యాడ్లతో సరిగ్గా సమలేఖనం చేయబడి ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. తప్పుగా అమర్చబడిన భాగాలు పేలవమైన షోల్డరింగ్ లేదా ఎత్తబడిన లీడ్లను సూచిస్తాయి. ఒకవైపు పైకి లేచిన లేదా వంపు తిరిగిన భాగాల కోసం చూడండి. కాంపోనెంట్ పూర్తిగా పీసీబీకి విక్రయించబడలేదని లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లీడ్స్ ఎత్తివేయబడిందని ఇది సూచిస్తుంది. జాయింట్స్పై అదనపు షోల్డర్ బొబ్బలు, షోల్డర్ బ్రిడ్జెస్, ప్రక్కనే ఉన్న ప్యాడ్ల మధ్య లఘు చిత్రాలు లేదా షోల్డర్ చిందులు వంటి అధిక షోల్డర్ యొక్క చిహ్నాల కోసం చూడండి. షోల్డర్ జాయింట్స్ ఆకారం మరియు ప్రొఫైల్ను పరిశీలించండి.
అదనపు షోల్డర్ సక్రమంగా లేని ఆకారాలు లేదా బల్జెస్ ఏర్పరుస్తుంది. ముఖ్యంగా త్రూ హోల్ భాగాల చుట్టూ వెడ్డింగ్ డిఫెక్ట్స్, కాంపోనెంట్ లీడ్స్ లేదా పీసీబీ ప్యాడ్లపై షోల్డర్ యొక్క అసంపూర్ణ కవరేజ్ వంటి పేలవమైన చెమ్మగిల్లడం యొక్క సంకేతాల కోసం చూడండి. కాంపోనెంట్ లీడ్స్ మరియు పీసీబీ ప్యాడ్ల మధ్య జంక్షన్ల వద్ద ఏర్పడిన షోల్డర్ ఫిల్లెట్లను పరిశీలించండి. సరిగ్గా తడిసిన జాయింట్ షోల్డర్ మరియు చేరిన ఉపరితలాల మధ్య మంచి సంపర్కంతో మృదువైన పుటాకార ఆకారపు షోల్డర్ ఫిల్లెట్లను కలిగి ఉండాలి. బ్లో హోల్స్, షోల్డర్ లోపల చిన్న క్యావిటీస్ లేదా బుడగలు వంటి బ్లో హోల్స్ సంకేతాల కోసం చూడండి. బ్లో హోల్స్ ఉనికిని సూచించే పల్లములు లేదా డిప్రెషన్ల వంటి షోల్డర్ ఉపరితలంలో అసమానతల కోసం తనిఖీ చేయండి. ఉష్ణోగ్రత లోపాలు, వేడెక్కడం, మంచి లైటింగ్ కింద పీసీబీ ఉపరితలం మరియు భాగాలను జాగ్రత్తగా పరిశీలించండి. రంగు మారడం, కాలిన గుర్తులు లేదా కాలిపోయిన ప్రాంతాలు వంటి ఉష్ణోగ్రత సంబంధిత నష్టం సంకేతాల కోసం చూడండి. వికృతమైన, కరిగిన లేదా పగుళ్లు కనిపించిన భాగాల కోసం తనిఖీ చేయండి. ఇది అధిక వేడికి గురికావడాన్ని సూచిస్తుంది. కాలిపోయిన ఫ్లక్స్ యొక్క గడ్డలు. కాలిపోయిన ఫ్లక్స్ సాధారణంగా సక్రమంగా ఆకారంలో నల్లబడిన ముద్దలుగా కనిపిస్తుంది. చారింగ్ ప్రక్రియ కారణంగా అవి కఠినమైన లేదా ధాన్యపు ఆకృతిని కలిగి ఉండవచ్చు. ఫ్లక్స్ అనేది సాధారణంగా బోరేట్లు, సిలికేట్లు మరియు ఫ్లోరైడ్ల వంటి వెల్డింగ్ ప్రక్రియలో సహాయపడేందుకు రూపొందించబడిన వివిధ రసాయన సమ్మేళనాల మిశ్రమం. కాలిపోయినప్పుడు ఈ సమ్మేళనాలు రంగు మరియు ఆకృతిలో మార్పులకు లోనవుతాయి. డీసోల్డరింగ్ పంపు ఉపయోగించి హోల్ ద్వారా షోల్డర్ తొలగించడం. డిఫెక్టివ్ బోర్డును తీసుకోండి మరియు తీసివేయవలసిన భాగాన్ని గుర్తించండి. నష్టం లేదా లోపాల యొక్క ఏవైనా స్పష్టమైన సంకేతాల కోసం బోర్డుని దృశ్యమానంగా తనిఖీ చేయడం ద్వారా ప్రారంభించండి. కాలిపోయిన భాగాలు, పగిలిన షోల్డర్ జాయింట్, ఉబ్బిన కెపాసిటర్లు లేదా మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని ఉపయోగించి ఏదైనా ఇతర అసాధారణతలను చూడండి. భూతద్దం ఉపయోగించి భాగం పై షోల్డర్ జాయింట్స్ పరిమాణాన్ని తనిఖీ చేయండి. మ్యాగ్నిఫికేషన్ కింద షోల్డర్ జాయింట్స్ పరిమాణాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. వాటి వెడల్పు మరియు స్థిరత్వంపై శ్రద్ధ వహించండి. షోల్డర్ జాయింట్స్ పరిమాణాలు తక్కువగా ఉన్నట్లయితే అదనపు షోల్డర్ ఏర్పరచడానికి అదనపు షోల్డర్ను వర్తింపజేయండి. షోల్డరింగ్ ఐరన్ను ఆన్ చేసి దాని ఆపరేటింగ్ ఉష్ణోగ్రతను చేరుకోవడానికి అనుమతించండి. షోల్డరింగ్ ఐరన్ను వేడి చేయబడి సరిగ్గా టిండ్ చేయడంతో ఇప్పటికే ఉన్న జాయింట్స్కు అదనపు షోల్డర్ను జాగ్రత్తగా వర్తింపజేయండి. షోల్డరింగ్ ఐరన్ చిట్కాతో ఏకకాలంలో వేడిని వర్తింపజేస్తూ షోల్డర్ వైర్ను జాయింట్కి తాకండి. షోల్డర్ ప్రవహించడానికి మరియు మృదువైన మెరిసే జాయింట్ను ఏర్పరచడానికి అనుమతించండి. పీసీబీ బోర్డు నుండి తీసివేయవలసిన డిఫెక్టివ్ భాగాలను గుర్తించండి. మీరు తీసివేయాలనుకుంటున్న భాగం యొక్క షోల్డర్ జాయింట్స్ను వేడి చేయడానికి షోల్డరింగ్ ఐరన్ను ఉపయోగించండి. షోల్డరింగ్ ఐరన్ యొక్క కొనను జాయింట్కి అప్లై చేయండి మరియు అది కరిగిపోయే వరకు షోల్డర్ వేడి చేయడానికి అనుమతించండి. డీసోల్డరింగ్ పంపును ఒక చేతిలో పట్టుకుని కరిగిన షోల్డర్ జాయింట్పై పంపు యొక్క నాజిల్ను ఉంచండి. నాజల్ నేరుగా జాయింట్ పైన ఉందని మరియు బోర్డుతో మంచి ముద్రను ఏర్పరుస్తుందని నిర్ధారించుకోండి. వాక్యూమ్ను సృష్టించడానికి
మీ బొటనవేలుతో డీసోల్డరింగ్ పంపు యొక్క ప్లంగర్ లేదా ట్రిగ్గర్ను నొక్కండి. ఈ వాక్యూమ్ కరిగిన సోల్డర్ను పంపు గదిలోకి పిలుస్తుంది, జాయింట్ నుండి దానిని తీసివేస్తుంది. డీసోల్డరింగ్ పంపును ఎంగేజ్ చేసిన తర్వాత వాక్యూమ్ ప్రెజర్ను విడుదల చేయడానికి ప్లంగర్ లేదా ట్రిగ్గర్ను విడుదల చేయండి. ఇది పంపు గది లోపల సోల్డర్ చిక్కుకుపోయేలా చేస్తుంది. డీసోల్డరింగ్ పంపును ఉపయోగించిన తర్వాత సోల్డర్ పూర్తిగా తీసివేయబడిందని మరియు బోర్డు నుండి కాంపోనెంటును ఉచితంగా ఎత్తివేసేందుకు సోల్డర్ జాయింట్ను తనిఖీ చేయండి. అవసరమైతే మొత్తం సోల్డర్ తీసివేయబడే వరకు డీసోల్డరింగ్ ప్రక్రియను పునరావృతం చేయండి. సోల్డర్ తీసివేయబడిన తర్వాత పీసీబీ బోర్డు నుండి భాగాన్ని జాగ్రత్తగా ఎత్తడానికి పట్కార్లు లేదా చిన్న సాధనాన్ని ఉపయోగించండి. ఈ వీడియోలో మేము ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఏదైనా లోపాల కోసం సోల్డరింగ్ చేయబడిన ఉమ్మడి తనిఖీని చేయండి. సోల్డర్ జాయింట్లో లోపం యొక్క రకాన్ని గుర్తించండి. తిరిగి పనిచేయడానికి ఇచ్చిన పీసీబీని పరీక్షించండి. ఇది వ్యాయామం ముగిస్తుంది. చూసినందుకు కృతజ్ఞతలు.